అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కార్తిక్. రేఖా నర్సింగ్ హోమ్ ఎమిగ్నూర్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా నేను అందుబాటులో ఉంటాను. ఈరోజు మనము మూకీళ్ళ అరుగుదల అంటే ఏంటి, దానికి ఎలాంటి పరిష్కారం ఆర్థోపెడిక్స్ మనం అందించగలుగుతామనే విషయాలు చూద్దాం. ముఖ్యంగా మోకీళ్ళ అరుగుదల లేదా ఆస్టియో ఆర్థరైటిస్ అనగా మనందరికీ మోకీలు లోపల ఉండే మృదులాస్థి క్షీణించడం వల్ల వచ్చే వ్యాధి. మృదులాస్థి అనేది మన మోకీలులో మన బరువు మోయడానికి అవసరమయ్యే ఒక కుషన్ లాంటి పదార్థం. వయసు పెరగడం వల్లను, అధిక బరువు ఉండడం వల్లను, లేదా ఇతరత్ర ఎముకలకు సంబంధించిన వ్యాధుల వల్ల ఈ మోకీలులో ఉండే మృదులాస్థి నెమ్మదిగా దెబ్బతింటూ ఉంటుంది. ఈ మృదులాస్థి దెబ్బతినడం, అలాగే మోకీలులో ఉండే ఇతర భాగాలు సాయువులు లాంటి సపోర్టింగ్ సిస్టమ్ కూడా పాడవడం వల్ల మోకీళ్ళు అరిగిపోవడం జరుగుతుంది. మోకీళ్ళ అరుగుదల ఉన్నప్పుడు మనం ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? ఎప్పుడైతే మనకు నొప్పి చాలా తీవ్రతరం అవుతుందో, మనము రెస్టులో ఉన్నా కూడా, మనం విశ్రాంతి సమయంలో కూడా మోకాలు నొప్పి మనల్ని బాధ పెడుతుందో, బాగా మోకీళ్ళు దృఢంగా అయిపోయి మనము కదలికలు తగ్గిపోవడము, మోకాలతో మనము మన దైనందిన కార్యక్రమాలను కూడా మనం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉండడము, రాత్రులు మనం పడుకున్నప్పుడు మనకు నిద్రని డిస్టర్బ్ చేసే స్థాయిలో మన మోకాలు నొప్పి ఉండడము, మోకీళ్ళ చుట్టూ వాపు రావడము, ఇలాంటి సమస్యలను మీరు గుర్తించినప్పుడు తక్షణమే మీరు వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ గారు మీ లక్షణాలను మిమ్మల్ని వివరంగా అడిగి కనుక్కొని మీ మోకీళ్ళని పరీక్షించి అవసరమైనప్పుడు ఎక్స్రేని తీసి మీ మోకీళ్ళ అరుగుదల ఏ స్టేజ్లో ఉంది అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. ఈ సమస్యకు ఉన్న స్టేజ్కి అనుగుణంగా మీకు ట్రీట్మెంట్ని అందించగలుగుతారు. మంచి ట్రీట్మెంట్, మనము మోకీళ్ళ అరుగుదలని మొదటి దశలోనే గుర్తించి మంచి ట్రీట్మెంట్ని అందిస్తే సత్ఫలితాలు ఉంటాయి, మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. మోకీళ్ళ అరుగుదల ట్రీట్మెంట్ స్టేజ్ ప్రకారంగా మనం ట్రీట్మెంట్ని అందించాల్సి ఉంటుంది. మోకీళ్ళ అరుగుదలలో మనకు ప్రధానంగా 3 స్టేజుల్లో ఉంటుంది. మొదటి స్టేజ్లో మనకు మోకీలు లోపల ఒక భాగం, ఎక్కువగా బరువు పడే భాగం కాస్త అరిగిపోవడము మొదటి స్టేజ్లో జరుగుతుంది. రెండో స్టేజ్లో మోకీల్లో పూర్తి భాగాలు అరిగిపోవడం జరుగుతుంది. మూడో స్టేజ్లో పూర్తి మోకాలతో పాటు మోకాలు చుట్టూరా ఉండే సపోర్టింగ్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినడం వల్ల ఆ వ్యక్తికి నడక చాలా కష్టం అవ్వడము, విశ్రాంతి సమయంలో కూడా బాగా నొప్పి రావడము, నిద్రలో కూడా డిస్టర్బెన్స్ రావడం, ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. సో మోకీళ్ళ అరుగుదలకి మంచి ట్రీట్మెంట్ని అందించడం అనేది ఇప్పుడు సాధ్యపడే విషయమే. మీరందరూ మీ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దండి. మీ సమస్యని వెంటనే మేము ఎలాగైతే మీకు వివరించామో, ఇలాంటి సమస్యలు మీకు బాగా తీవ్రతరంగా ఇబ్బంది పెడుతుంటే ఖచ్చితంగా మీరు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించి మీరు వైద్యం పొందవలసిందిగా నేను తెలియజేస్తాను.